సో దట్స్ అ పాయింట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ డిజార్డర్ అండి అది. యా ఓకే. యా దుర్గా గారు, ఎస్ మీరు కూడా ఈ కేసు స్టడీ చేసే ఉంటారు. సో అంటే మీరు ఇలాంటి కేసెస్ చూసారా మీ ఎక్స్పీరియన్స్ లో? జనరల్ గా నిత్య జీవితంలో మనకి ఇది సాధారణం అండి. సూసైడ్ అనేది అది కేవలం ఒక వ్యక్తి వాళ్ళ ఆత్మన్యూన్యత భావంతో కూడా చచ్చిపోవాలనుకుంటారు. అయితే ఒకప్పుడు మన ఐపీసీ సెక్షన్ 309 లో ఆత్మహత్య నేరంగా పరిగణించబడేది, ఒకప్పుడు శిక్షార్హం. కానీ ప్రస్తుతం ఆత్మహత్య అనేది వాళ్ళు ఒకవేళ ప్రయత్నించే వ్యక్తిని నేరస్తుడిగా చూడకుండా అతనికి ఒక మానసిక ఒత్తిడి ఉందని గ్రహించి పోలీసులే వాళ్ళని శిక్షకు బదులు వాళ్ళకు ఒక మంచి వైద్యం, ఒక పునరావాసం కల్పించాలని చట్టం చెప్తుంది. అయితే ఇప్పుడు 108 ఎలా అయితే పనిచేస్తుందో, అంబులెన్స్ 100 ఎలా పనిచేస్తున్నాయో, సేమ్ ఇప్పుడున్న డిప్రెషన్ కి రీజన్స్ మల్టిపుల్ ఉన్నాయి. పని ఒత్తిడి అవ్వచ్చు, లేకపోతే ఫినాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ అవ్వచ్చు. మనిషి స్వభావం ఏంటి అంటే కొంతమంది వెరీ సెన్సిటివ్ గా పెరుగుతారు. ఒకప్పుడు ఏంటంటే అమ్మమ్మలు తాతయ్యలతో కలిపి పెరిగేవాళ్ళు కాబట్టి చెప్పుకోవడానికి మనుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్ లో పిల్లలకి ఏదైనా కష్టం వస్తే అమ్మేమనుకుంటుందో నానేమనుకుంటాడో చెప్తే వాళ్ళు కూడా బాధపడతారేమో అని చెప్పి ఇమీడియట్ డెసిషన్, ఇంకా ఈ బతుకు అవసరమా, హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్నప్పుడు ఒకవేళ ఇంట్లో అన్నయ్యకి చెప్పుకున్నా తల్లికి చెప్పినా వాళ్ళు ఏం చేయలేరు అన్న ఒక దశకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక ఆత్మహత్య శరణ్యం అయిపోతుంది. సో గవర్నమెంటే ఈ విషయంలో ఎందుకో నాకు ఒక అడుగు ముందుకేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి అలా పురికొల్పే ఆలోచనలు వచ్చినప్పుడు ఒక రీహాబిలిటేషన్ సెంటర్స్, ఒక కాంటాక్ట్ నంబర్స్, ఇప్పుడు మధురిమ మేడం ఉన్నారు, ఆ మేడం లాంటి వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నంబర్స్ ఇచ్చి వారంలో ఒక 2 రోజులు ఫ్రీ కాల్స్, ఒక మోటివ్ బ్రతకడానికి ఎన్నో. ఇప్పుడు చచ్చిపోయే ధైర్యంలో చాలా సినిమాల్లో కూడా మనం విన్నాం, చచ్చిపోయే ధైర్యం 10వ వంతు పెట్టినా బ్రతికేయచ్చు అని. సో అలా చెప్పే వాళ్ళు కూడా ఉండాలి. ఇక్కడ విజయారెడ్డి యాక్చువల్లీ మా ఏరియాకి వెరీ నియర్ అండి. నేను విన్నాను పర్సనల్ గా ఏంటంటే ఆవిడ స్టబర్న్ అండ్ షీస్ క్యాపబుల్ ఫర్ మెనీ థింగ్స్. షీ కెన్ ఏబుల్ టు మేనేజ్ 100 of people అని నేను విన్నా. తను క్వశ్చన్ చేస్తుంది, తను చాలా డేరింగ్ ఉమెన్ అని. కానీ అందరు అనుకుంటారు ఇది ఎలాగోలా బతికేస్తుందిలే అని, కానీ అది రాంగ్. కొన్నిసార్లు ఎంత ధైర్యవంతులైనా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని. నెలలో ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఒక 4 రోజులు చాలా సెన్సిటివ్ ఉంటారు. ఆ టైంలో కోపం వస్తుంది. చాలా మంది దీనికి బీపీ అని తిట్టుకుంటారు, కానీ భర్త లేదా అన్నయ్య లేదా తల్లి, ఓకే తన కండిషన్ ఏంటి, ఒక 2 రోజులు అన్న కాపాడుకుంటే చాలు, తను బతికేస్తుంది. మళ్ళీ పోస్ట్ పోన్ చేయొచ్చు ఈ థాట్ ని. చాలా మంది ఏంటంటే సూసైడ్ థాట్ రాగానే అది అప్లై చేయాలని అనుకోరు. తను ఎందుకు అలా చేసింది అంటే నాకు అది గత వారం 10 రోజుల నుంచి ఆమెలో అంతర్మదనం అయ్యుండొచ్చు అనిపించింది. ఒకేసారి ఒక లేడీ అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందా అంటే మదర్ కూడా ఉన్నారు కదా దుర్గా గారు, అంటే మదర్ తో కూడా షేర్ చేసుకోలేరా? మనకి జనరల్ గా మదర్ తో అమ్మ ఏజ్ వచ్చేసి నాకు తెలిసి ఆవిడ 60 అబోలా కనబడ్డారు. ఆమె హెల్ప్లెస్ కండిషన్ చెప్పుకున్నా ఆమెకి భరోసా లేదు. ఈమెనే ఇంటికి భరోసా, ఈమెనే సొసైటీలో ఒక పెద్ద అంటే ఒక కంపెనీలో హస్బెండ్ దూరంగా ఉన్నారు, షేర్ చేసుకోవాల్సిన పర్సన్. ఇంకొకటి ఆమెకి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు బహుశా, అండ్ ఆమెకి భరోసా ఇచ్చే మనుషులు చుట్టుపక్కల కనబడి ఉండకపోవచ్చు. అంటే ఆమెనే అందరు డిపెండ్ అవుతున్నారు, తన మీదనే పిల్లలు ఆధారపడి ఉన్నారు, వాళ్ళ భర్త దూరంగా ఉన్నాడు. చెప్పుకోవడానికి మనుషులు లేనప్పుడు ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు నాకంటూ ఎవరు లేరా, ఇంక ఇంతేనా, ఆమె చాలా ఈగోకి వెళ్ళిపోయారు. అంటే నేను ఇంకా నాకు హెల్ప్లెస్ కండిషన్, ఇంకా నేను ఇది బతికి కూడా దండగా, నేను లేకపోతే నా పిల్లల్ని పోషించే వాళ్ళు కూడా లేరు, వాళ్ళు కూడా ఇంత చిన్న జీవితం ఇంత సఫర్ అవడం అవసరమా, ఇవన్నీ ఇది ఆమెకి విరక్తి పుట్టింది. కానీ ఆ విరక్తి కూడా ఏ రకంగా అంటే సొసైటీని నిందించాల్సిన టైం ఇది. ఎందుకంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఉండి కూడా ఆమె ఏంటమ్మా అని పలకరించేవాళ్ళు, అంతకు బాగున్నారా అని పలకరించేవాళ్ళు. నిజంగా బాగోపోయినా మన ఆన్సర్ ఏంటి, బాగున్నామండి అంటాం, తెలియకుండా అది మైండ్కి వెళ్తుంది. ఇక్కడ పలకరింపులు లేవు, ఐసోలేటెడ్ ఫ్యామిలీస్, చాలా మేము బాగా చదువుకున్నామని ఒక పొగరు అనుకోవచ్చు, లేకపోతే ఏమో నాకు తెలియదు. కానీ చాలా సార్లు నేను గమనించాను, నాకు ఎవరైనా డల్ గా కనబడితే ఎయిర్పోర్ట్ లో, రైల్వే స్టేషన్ లో, రోడ్ మీద వెళ్తుంటే కూడా నేను ఆపి ఎందుకో తెలియదు నాకు మాట్లాడాలనిపిస్తుంది. దయచేసి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, ఎవరన్నా డల్ గా ఉంటే వాళ్ళు బెగ్గరైనా బాగా రిచ్ అయినా సరే అన్నోన్ పర్సన్ అయినా వెళ్ళి మాట్లాడాలి వాళ్ళతో. మీరు వాళ్ళు ఒంటరిగా కనబడుతున్నారు అంటే దయచేసి మీ ఇంట్లో వాళ్ళకి అలాంటి పరిస్థితి వస్తే మనం వెళ్ళి పలకరిస్తాం కదా, వెళ్ళి మనకు డబ్బులు ఇవ్వకండి, దగ్గరుండి షోల్డర్ మీద మేము ఉన్నాం, ఏం కాదండి 2 days ఓపిక పట్టండి అన్ని సెట్ అవుతాయని చిన్న భరోసా ఇస్తే బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ ఎన్ అడ్వకేట్, నా దగ్గరికి చాలా కేసులు వస్తూ ఉంటాయి. భార్యలు చెప్తూ ఉంటారు నా భర్త అలా, నా భర్త ఇలా, చచ్చిపోవాలనిపిస్తుంది అంటే. నేనంట పెళ్లి నువ్వు పుట్టంగానే నీ భర్త ఏమన్నా నీ తోడున్నాడా నీకు అంటే? ఫినాన్షియల్ ఇష్యూ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ అండి. పైసల్ ప్రాబ్లం అనేది ప్రాబ్లమే కాదు, ఈగో ప్రాబ్లం ఈజ్ ఎ ప్రాబ్లం.
నాకు అంటే అది సరే దుర్గా గారు, ఇప్పుడు మీరు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఆమెను అడగలేదు మంచి చెడు, ఓకే అలా అనుకుందాం. బట్ ఇప్పుడు హస్బెండ్ కి మినిమం డౌట్ వచ్చిండదా ఆమె ఏ స్టేట్ లో ఉంది? ఎందుకంటే హస్బెండ్ తో అట్లీస్ట్ షేర్ చేసుకుంటారు కదా. సరే దూరంలో ఉన్నా కూడా రెగ్యులర్ కాల్స్, ఈవెన్ పిల్లలతో కూడా. బహుశా అతనికి తెలిసి ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే కొందరు భర్తలు ఏంటంటే పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి, బాగా సంపాదించాలి, డబ్బే ఎవ్రీథింగ్, సంపాదిస్తే మంచి భవిష్యత్తు ఉంటది అని ఒక ఇది తోటి వాళ్ళు ఒక లూప్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ టైంలో లోపల ఏం నడుస్తుంది, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి ఆడవాళ్ళకి. ఈవెన్ అతను కూడా ఒక పెద్ద బరువుని మోస్తుండొచ్చు, చెప్పలేం. అతని పరిస్థితి మనం తగ్గించడానికి వీల్లేదు. ఎవరైనా ఆయన అనుకోవచ్చు నేను పోషిస్తున్నాను, నేను ఇన్ని డబ్బులు నెలకు పంపిస్తున్నాను, ఇది నా డ్యూటీ అనుకుని చేస్తుండొచ్చు. కానీ ఇంకా కూడా ఉంటాయి వాళ్ళ యొక్క జాబ్. అప్పుడప్పుడు వైఫ్ కి ఫోన్ చేసి నీ ప్రాబ్లం ఏంటి నాతో చెప్పుకోని అని ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి. కొందరు చెప్పుకొని ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆఫీస్ లో ఇష్యూస్ కూడా ఏదైనా మాట్లాడితే నువ్వేం చేసావో అందుకే అని ఉంటారు. లేదా ఇట్లా పుల్లవిరుపు మాటలు మాట్లాడే మగవాళ్ళు కూడా ఉంటారు. బహుశా నేను అతన్ని అలా అనుకోవట్లేదు. ఎందుకంటే నేను అతన్ని మాట తీరు చూసినప్పుడు వాళ్ళు జెన్యూన్, పాపం వాళ్ళకి ఏమి అమాయకంగానే అనిపించింది వాళ్ళ ఫేస్. వెనకాల నాకు తెలియదు. బట్ ఇంకొకటి, ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ ఉందండి. అంటే హాస్టల్కి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకుని మళ్ళీ వెళ్ళి రైల్వే స్టేషన్ లో అక్కడ దాకా వెళ్ళి వాటర్ బాటిల్ కొనిచ్చే వరకు కూడా షీ వెల్ ప్రిపేర్డ్ టు, అంటే ఇంకా నేను బ్రతకూడదు అని చాలా స్ట్రాంగ్ గా నిశ్చలంగా నిర్ణయించుకున్న తర్వాత తీసుకున్న డెసిషన్ ఇది. కానీ అది రాంగ్ డెసిషన్ అని ఏ ఒక్కరు చెప్పినా తను విత్డ్రా అయ్యేది. అంటే ఆమె షేర్ చేసుకోలేదు ఎవరితో. అట్లీస్ట్ ఇట్లా టోల్ ఫ్రీ నంబర్లు ఉంటే నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఇది నా ప్రాబ్లం అంటే బహుశా సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళు. ఆస్తులు పోతే పోనీయండి, జీరో నుంచి కూడా సంపాదించి పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవయవాలు అన్ని బాగున్నాయి ఆవిడికి, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, పిల్లలు చాలా ముద్దుగున్నారు. తను చాలా అంటే చాలా లో సిచ్యువేషన్ లో తీసుకున్న డెసిషన్ అది. బహుశా ఆమె యొక్క ఆ థాట్ ని 2 రోజులు పోస్ట్ పోన్ చేసుంటే ఆ విజయారెడ్డి బ్రతికేది అనిపించింది. చాలా బాధేసింది నాకు అది చూసిన తర్వాత. బట్ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే కనీసం ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా బాధలో ఉన్న, రైల్వే స్టేషన్ లో ఒంటరిగా వెళ్తున్నా, డీప్ డిప్రెషన్ లాగా అనిపించినా దయచేసి మీరు పలకరించండి వాళ్ళని. తప్పేమీ లేదు, పలకరించండి, మాట్లాడండి, మంచినీళ్ళు ఇవ్వండి. ఏదైనా ఉద్దేశం ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక తల్లిలాగా ఒక చెల్లిలాగా మాట్లాడండి అని మీడియా ముఖంగా నాకు చెప్పాలనిపించింది. అండి అట్లీస్ట్ ఒక 2-3 ఫ్రెండ్స్ ఉండాలండి, మంచి ఫ్రెండ్స్ ఉండాలి. అట్లీస్ట్ ఎవ్రీడే పలకరియడానికి చెప్పడానికి ఒక 2 మంచి ఫ్రెండ్స్ ఉండాలండి. వాళ్ళు ఇప్పుడు దుర్గా గారు అన్నట్లు ఒక మనసు విప్పి చెప్పడానికి. ఇప్పుడు తర్వాత వాళ్ళు కూడా రైట్ అడ్వైస్ ఇవ్వాలి. అంటే మీరు ప్రొఫెషనల్ హెల్ప్ సీక్ చేసుకోండి అని చెప్పాలి. ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ మనకు చెప్తారు. ఇప్పుడు లైక్ దుర్గా గారు చెప్పినట్టు ప్రీ పోస్ట్ మెన్స్ట్రువల్ టైం గానీ, ఆ టైంలో కొంచెం లో ఫేజ్ ఉంటుంది ఎనీబడికి, ఎనీ ఉమెన్ అండి, ఏ స్టేజ్ లో ఉన్నా, వాళ్ళ 30s లో ఉన్నా, 40s లో ఉన్నా, 50s లో ఉన్నా, వాళ్ళకి ఆ టైంలో వేరుంటుంది. మనకు హార్మోనల్ ఎక్కువ మీద అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఆ టైంలో. ఆ టైంలో ఏమవుతుందంటే ఒకసారి ఇప్పుడు ఆవిడ ఎంత అసర్టివ్ పర్సనాలిటీ అయినా, ఎంత అగ్రెసివ్ పర్సనాలిటీ అయినా, ఎంత డైనమిక్ ఉన్న ఉమెన్ ఉన్నా కూడా కొన్ని హిడెన్ సిండ్రోమ్స్ ఉంటాయి. లైక్ హిడెన్ ఉంటుంది, కొన్ని చెప్పలేకపోతారు ఆవిడ. ఆ టైంలో ఏముంటుంది అని అంటే, ఇప్పుడు చూడండి పిల్లల్ని ఇద్దరిని హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ సురేందర్ గారు దుబాయ్ లో ఉన్నా కూడా మొత్తం ఫైనాన్షియల్ మొత్తం రన్ చేస్తున్నారు ఆవిడే. ఇన్ని ఉన్నా మేబీ ఎక్కడో ఏదో బాధ ఉండొచ్చు, ఏదో సిమ్టమ్ ఉండొచ్చు. అట్లనే ఇది నా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను డిసిజన్ తీసుకోవాలి, నేను చనిపోవాలి, నా పిల్లల్ని కూడా నాతో పాటు తీసుకెళ్లాలి అనేది రాంగ్ అండి. అలా గివప్ చేయకూడదు ఎప్పుడు. అలా అంటే ప్రపంచంలో 90% వాళ్ళకి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. 90% వాళ్ళు చనిపోవాల్సిందే మొత్తం ప్రపంచం అంతా. సో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడే మనం మనసు విప్పి మాట్లాడాలి. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరో ఒక 2-3తో అన్నా మాట్లాడాలి. ఆ మాట్లాడాలి అని తెలుసుకోవాలి. తర్వాత సీక్ చేయాలండి ప్రొఫెషనల్ హెల్ప్. మేము అందరము ఉన్నాం, వరల్డ్ లో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రొఫెషనల్ హెల్ప్. మా దగ్గర చాలా, మేము అన్ని చోట్ల ఉన్నాము. వచ్చి సీక్ చేయాలి ప్రొఫెషనల్ హెల్ప్. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా ఆర్టికల్స్ లో, పేపర్స్ లో ఆల్ట్రిస్టిక్ సూసైడ్ ఇది అని చెప్తున్నారు. సో ఏంటి అంటే ఏంటండి ఆల్ట్రిస్టిక్ సూసైడ్ అని చాలా ఆర్టికల్స్ లో నేను చూసా. అవును, అంటే ఒక్కొక్కసారి తెలియదండి ఇది మనకు డిప్రెషన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నాము మనము అని కొన్నిసార్లు తెలియదు. మనకు లోపల బాధ ఉంటుంది ఒకలాంటి. ఇప్పుడు దీపికా పడుకోన్ గారు చెప్పారు అప్పట్లో, నాకు ఒక రోజు లేసినప్పుడు బెడ్ లో నాకు ఉంటుంది ఒకలాగా, నాకు ఒకలాంటి అన్ని బాగున్నాయి, నాకు హైప్ లో ఉన్నాను, అన్ని మూవీస్ అన్ని హిట్ అవుతున్నాయి, నాకు అన్ని బాగుంది. కానీ మా అమ్మ కూడా ఉన్నారు, ఒకరోజు నాకు ఒకలాగా తెలియకుండా పీకినట్టు ఉంటుంది, బాడీ అంతా, మైండ్ అంతా ఒకలాగా అప్సెట్ ఉంటుంది, నాకు ఏడుపు వస్తుంది,
ఒకలాగా ఉంటుంది, నాకు తెలియకుండా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నాకు లో ఉంటుంది ఫేజ్ ఆ రోజు అనిపిస్తుంది కదా, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి తెలియకుండా. దాని పేరే ఇలాగ వస్తుందండి. దట్ ఈస్ ఎ లో ఫేజ్ అండ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎ బర్న్ అవుట్ స్టేజ్ కి వస్తుంది ఆ టైప్ లో. అలాంటి సిండ్రోమ్స్ వస్తాయండి. ఆ టైప్ లో మీరు ఎవరైనా మీకు చెప్తే డెఫినెట్లీ దట్స్ అ స్టేజ్ ఆఫ్ అది బర్న్ అవుట్ స్టేజ్ కి వచ్చినట్టు లెక్క. మేబీ ఈవిడకు ఆల్మోస్ట్ బర్న్ అవుట్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా తెలియలేకపోయింది ఆవిడ తీసుకోవాలి స్టెప్స్ అనేది. మేబీ ఇలాంటి స్టేజ్ లో తీసుకున్నప్పుడు దాని పేరు ఇన్ దిస్ వే ఆఫ్ ఎమోషన్స్ మనకి ఇంటెలిజెన్స్ పనిచేయదండి. దుర్గా గారు చెప్పినట్టు ఆ స్టేజ్ లో సడన్ గా తీసుకున్నారు, నేను ఉండకూడదు ఈ ప్రపంచంలో, నేను బతకూడదు, ఇంకా నాతో పాటు నేను లేకపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే ఫీలింగ్ వచ్చింది. హస్బెండ్ గురించి కూడా అనుకోలేదు ఆవిడ ఆ టైంలో. సో అంత పెయిన్ ఇవ్వాలనుకున్నారు సూసైడ్ లో కూడా, ఈ టైప్ ఆఫ్ డెత్ లాస్ట్ లో. సో ఇట్ చాలా బాధాకరమైందండి తర్వాత మాట్లాడుకోవడం ఇలాంటిది మనము. కానీ ఏదున్నా కూడా అండి, డెత్ షుడ్ నెవర్ బి సూసైడల్ అండి ఎవరికి కూడా. ఒక డెత్ అనేది మనకు ఎంతో అమూల్యమైన జీవితం అండి, ఇది ఒకే చిన్న జీవితం అంది. అట్లాంటిది డెత్ అనేది సూసైడల్ ఎవరికి కాకూడదండి. అంటే డాక్టర్ ఇప్పుడు చిన్న పిల్లల్ని అయితే మదర్ కన్విన్స్ చేయొచ్చు, వింటారు, బట్ వాళ్ళు ఆల్మోస్ట్ అంటే ఒక ట్రైన్ గుద్దితే ఎంత పెయిన్ వస్తుంది అనేది కూడా వాళ్ళకి అంత ఆలోచన ఉన్న ఏజ్ కదా, అసలు పిల్లలు ఎలా కన్విన్స్ ఆవిడ అలా ఇన్ఫ్లుయెన్స్ అప్పుడు ఆ టైంలోనే కార్ లోనే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె అంటే డిప్రెషన్ లో ఉన్నారు, పిల్లలైతే మంచి స్టేట్ లోనే ఉండొచ్చు కదా. అంటే ఒకసారి పిల్లలకు అంత ఫుల్ చెప్పారా లేదా అనేది అంత తెలియటం లేదండి. మరి అంత ఫుల్ చెప్తే ప్రిపేర్డ్ గా ద వే దే ఆర్ వాకింగ్ అండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా అందులో, ఎందుకంటే చేతులు ఏం పెట్టుకొని కంప్లీట్ గా ఏం పట్టుకొని వెళ్తాం లేదు అక్కడ వెళ్ళేటప్పుడు. కానీ ఆ టైమ్ ఆఫ్ గూడ్స్ వచ్చేటప్పుడు మాత్రము చేతులు పట్టుకొని హగ్ చేసుకున్నారు ఆ టైంలో. సో గట్టిగా హగ్ చేసుకుని, ఎందుకంటే ఆ షాక్ టైప్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు గట్టిగా హగ్ చేసుకున్నారు ఆవిడ వాళ్ళ పిల్లలు కూడా. సో అప్పుడు అందరు ముగ్గురు ప్రిపేర్డ్ ఉన్నారు సూసైడ్ చేసుకోవాలని. సో కంటిన్యూస్లీ ఇంట్లో కూడా కండిషన్ చేయడం వల్ల, దాని పేరు కండిషనింగ్ అంటామండి ఇన్ఫ్లుయెన్సింగ్ మైండ్ లో. సో షీ హాస్ కండిషన్డ్ దెమ్ ఆల్సో, నేను లేకపోతే ఆర్ పిల్లల పైన మా తల్లి పైన అంత ప్రేమగా ఉండి కండిషన్ చేయడం వల్ల ఇలా అవుతుందండి. దాని పేరు మేము సమ్ టైమ్స్ టూ మచ్ ఆఫ్ హిప్నోసిస్ అంటాం కదా, అలా ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఉంటుంది ఒకటి మైండ్ లో. సో మేబీ షీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ సో మచ్ అండి, అలా చెప్తుండొచ్చు. నేను లేనప్పుడు ఈ ప్రపంచంలో ఏముండదు, మీకు ఎవరు చూసుకోరు, ఇలాంటిది ఏమైనా చెప్తుండొచ్చు. వాళ్ళ తల్లి ప్రేమ వల్ల అలా అయిందా, లేదంటే అక్కడ వరకు వచ్చి చెప్పలేదా మేము ముందు, అక్కడ నుంచి వాళ్ళు వెళ్తూ ఆ సడన్ గా గూడ్స్ వచ్చేటప్పుడే అలా చేశారా, అది మనకు తెలియదండి ఏమైందో బ్యాక్గ్రౌండ్, హిడెన్ థింగ్స్ వీ డోంట్ నో కరెక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అలా అనిపిస్తుంది నాకు. సో ఫైనల్లీ అంటే పోలీసులు అయితే దీన్ని డిప్రెషన్ వల్లే అని చెప్తున్నారు. సో ఆవిడ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ స్టేజ్ అండి, ఆవిడది స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ అబ్సల్యూట్లీ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ స్టేట్ అండి. ఓకే, సో డిప్రెషన్ కి స్టార్టింగ్ సిమ్టమ్స్ అసలు ఎట్లా ఉంటాయి డాక్టర్? అంటే ఇలా మైండ్ కొంచెం లో అనిపిస్తుందండి, వాళ్ళకి ఏ పని పైన ఇష్టం ఉండదు చేయడము. వాళ్ళు పని చేస్తున్నప్పుడు ముందు చాలా ఇష్టం ఉండే వర్క్ కూడా వాళ్ళకి ఇప్పుడు ఇష్టం ఉండదు అనమాట, ఆ స్టేజ్ లో ఉంటది మైండ్. దే విల్ బి వెరీ కన్ఫ్యూజ్డ్ అండి, కొన్నిసార్లు అప్సెట్ ఉంటారు, కన్ఫ్యూజ్డ్ ఉంటారు, తెలియకుండా ఏడుపు వస్తుంటుంది. వాళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలియకుండా ఏడుపు వస్తూ ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేరు, ఒకలాగా పీడిస్తుంటుంది లోపల, మనసు ఏదో పిండినట్లా ఉంటుందండి బాధ వాళ్ళకు. తర్వాత వాళ్ళకు మాట్లాడాలనిపిస్తేనే ఏడుపు వస్తుంటుంది ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు. తర్వాత కోపం తెలియకుండానే కోపం వస్తుంటుంది, ఒకసారి తిట్టాలనిపిస్తుంటుంది ఎదుటి వాళ్ళని, కానీ కోపంలో వాళ్ళు అదుపుకుంటూ ఉంటారు అది తెలియకుండా బాధని. తర్వాత ఒక్కొక్కసారి అయితే ఇద్దరికి అండి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కోపం ఒకలాగా వస్తుంటుంది. ఇలాంటివన్నీ ఫీలింగ్స్ వస్తాయండి తెలియకుండా, లో ఫీలింగ్ ఉంటుంది, ఒక్కోసారి హై ఫీలింగ్ ఆఫ్ ఎమోషనలీ యాంగర్ వస్తుంది, అగ్రెసివ్నెస్ వస్తుందండి, అది కూడా డిప్రెషన్ లో ఒక స్టేట్ అండి మైండ్ లో. ఇలాంటివంతా వాళ్ళకు అసలు ఇష్టం ఉండదండి వర్క్ పైన. ఇలాంటివన్నీ వచ్చే సిమ్టమ్స్ ని అంటారు. ఒకసారి ఎక్కువ తింటారు, ఒకసారి అసలు తినరు. తర్వాత స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి కంటిన్యూస్ గా. ఇవన్నీ ఒక స్టేట్ ఆఫ్ డిప్రెషన్ అండి. తర్వాత వాళ్ళకి సూసైడల్ థాట్స్ వస్తాయి కంటిన్యూస్ గా. అంటే ఒక రోజులో రావండి, ఇవన్నీ ఒక వీక్ లో మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే నెగటివ్ థాట్స్ లో చెప్తూ ఉంటారు, నాకు ఇష్టం లేదు జీవితం పైన, నాకు ఇష్టం ఉండట్లేదు బతకాలని. లేదంటే ఇలాంటివి ఎవరితోనైనా మాట్లాడిండొచ్చండి వాళ్ళు ఒక 2 రోజుల ముందు. ఆ వీక్ లో చూస్తే మీరు ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఫ్రెండ్స్ తో గానీ, నాకు అసలు బతకాలని లేదు, ఎలాగో ఉంది నాకు జీవితం పైన, అలా చెప్తూ నిండొచ్చు ఇంట్లోనా బయట వాళ్ళతో గానీ. యా దుర్గా గారు, అంటే ఈ విషయంలో గవర్నమెంట్ కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది అంటున్నారు, అంటే ఏంటి మీ సజెషన్? ఎలాంటి ఖచ్చితంగా యాక్చువల్లీ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, కానీ అది చాలా డబ్బులతో కూడుకున్నది, అందరూ అఫోర్డ్ చేయలేరు.
రోషిని అని, కిరణ్ అని కొన్ని ఉన్నాయి, కానీ అది చాలా పబ్లిసిటీ లేదు. ఇప్పుడు ఎలా అయితే ఒక సోప్ కి వచ్చే యాడ్, ఇది వాడండి ఇది వాడండి, గవర్నమెంట్ ఎందుకు తీసుకోదు అలా స్వచ్ఛందంగా బ్రతుకు? అంటే ఈ వెనకాల హిడెన్ ఎజెండా నాకు తెలియదు, కానీ ఇది ఒక నెగ్లిజెన్సీ అని చెప్పాలి. ఎందుకంటే చాలా సార్లు ఒక వ్యక్తికి ఏదైనా ఒక కోర్టుకి వచ్చినా సరే, అడ్వకేట్స్ చూడండి, ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్స్ గురించి ఎంత మందికి అవేర్నెస్ ఉంటది. కోర్టు అంటే ఎందుకు భయపడుతున్నారు? డబ్బులు కట్టాలి, టైం తిరుగుతారు, తిప్పుతారు, అక్కడ న్యాయం జరగదు అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే పాజిటివ్ సైడ్ చూడట్లేదు కాబట్టి పబ్లిక్. నెగిటివ్ మాత్రం ఎందుకు కనబడుతుంది అంటే అక్కడ నిజంగా కోర్టులో న్యాయం జరుగుతుంది, కానీ కరెక్ట్ పర్సన్ ని పట్టుకోవట్లేదు. సేమ్ అలాగే ఇప్పుడు సూసైడల్ టెండెన్సీ ఉన్నప్పుడు ఒక సైకాలజిస్ట్ ని సంప్రదించాలి అనే ఒక అవేర్నెస్ ఎంత మందికి ఉంది? కేవలం ఒక డిగ్రీ దాటిన వాళ్ళకి మాత్రమే ఇట్లాంటిది ఏదో డిప్రెషన్ అనే ఒక వర్డ్ తెలిసింది. అది ఎప్పటి నుంచి? గత 5 ఏళ్ల నుంచి చాలా